వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ పట్టణంలోని పెద్ద బజార్ ప్రాంతంలో యూనియన్ బ్యాంక్ నుంచి ఎవరైతే ఈ యూనియన్ బ్యాంక్ ఖాతాదారుల నుంచి దాదాపు 5 కోట్ల రూపాయల సొమ్మును కూడా కాజేసిరు అని చెప్పేసి మనకి తెలిసిన విషయమే. సో దీంట్లో పనిచేస్తున్న అజయ్ అనే మేనేజర్ ఈ ఖాతాదారుల నుంచి దాదాపు 5 కోట్ల రూపాయల స్కామ్లో కూడా చెక్కాడు అనేది అయితే మనకి ప్రాథమికంగా తెలుస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో తాజాగా అజయ్ కూడా గత కొన్ని రోజుల నుంచి బ్యాంక్కి సెలవు పెట్టి మరి తను వెళ్ళాడు అని చెప్పేసి తెలుసుకున్న ఖాతాదారులు అజయ్ కనబడట్లేదు, అసలు మనం ఇచ్చిన సొమ్ము ఎట్టిపోయింది, మన ఖాతాల నుంచి తను ఈ రుణాలు పొందాడు అనేది ఒక ప్రాథమికంగా వస్తున్న సమాచారం. ఈ సిచ్యువేషన్ అంతా తెలుసుకున్న తర్వాత పోలీసులను ఆశ్రయించారు బాధితులు. సో పోలీసులను ఆశ్రయించిన తర్వాత అజయ్కి సంబంధించి ఎక్కడున్నాడు అనే దానిపైన కూడా వాళ్ళు ఆరా తీస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో అజయ్ చాలా రోజులుగా అంటే దాదాపు ఒక 10 రోజుల వరకు కూడా హైదరాబాద్లోనే ఎక్కడో ఒక దగ్గర తలదాచుకున్నాడు అని చెప్పేసి తెలిసిన తర్వాత నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు వాళ్ళు రంగంలో దిగి ఏదైతే అజయ్కి సంబంధించిన వివరాలని పూర్తిగా వాళ్ళు సేకరించే పనిలోనైతే ఉన్నారు. ఖాతాదారుల నుంచి ఇంత పెద్ద మొత్తంలో డబ్బును కాజేసిన తర్వాత అతను ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయాడు అనేది అయితే మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఖాతాదారుల నుంచి ఏదైతే సొమ్ము తీసుకున్న తర్వాత ఆ సొమ్ముని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అని చెప్పేసి కూడా మనకు ఒక ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. సో ఇదంతా తతంగం జరిగిన తర్వాత ఏదైతే యూనియన్ బ్యాంక్కి సంబంధించిన హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా దీనిపైన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. అసలు ఎట్లా చేశారు, అసలు ఇంతమంది ఖాతాదారుల నుంచి ఇంతగానం డబ్బు అసలు ఎలా వసూలు చేశాడు అనే కోణంలో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. తాజాగా అజయ్ని నిన్న పోలీస్ అధికారులు అరెస్ట్ చేసిరు అనేది మనకి ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం. సో ఎట్టకేలకు అజయ్కి సంబంధించిన వివరాలు సేకరించడం జరిగింది, ఆయనని ట్రేస్ అవుట్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఖాతాదారుల నుంచి దాదాపు 5 కోట్ల రూపాయలను కూడా తీసుకున్నారు. మనకి ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ యూనియన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్తో మాట్లాడినప్పుడు అక్కడ నుంచి ఒక విస్తుపోయే నిజాలు అనేవి బయటకు వచ్చినాయి. సో ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో ఖాతాదారులతోని చాలా మంచిగా తను నడుచుకునేవాడు అని చెప్పేసి మనకు తెలిసిన సిచ్యువేషనే. చాలా మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 1,00,000 నుంచి 10 లక్షల వరకు ఎలాంటి బాండ్ పేపర్ లేకుండా వాళ్ళు అజయ్కి వాళ్ళు అమౌంట్ ఇచ్చారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఈ 5 కోట్లలో ఇది కూడా ఒక వంత అయ్యేటట్టు ఉంది అని చెప్పేసి కూడా మనకి హెడ్ ఆఫీస్కి సంబంధించిన అధికారులు అయితే చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా పెద్ద బజార్లో ఈ ఘరానా మోసానికి సంబంధించి ఒక సినిమా రేంజ్లో తలపించే దృశ్యాలు అయితే మనకు కనిపించినాయి. ఖాతాదారుల నుంచి దాదాపు 5 కోట్ల రూపాయలు కొట్టేసిందంటే ఆషామాషి వ్యవహారం కాదు. హెడ్ ఆఫీస్ ఏదైతే యూనియన్ బ్యాంక్కి సంబంధించిన హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా మాకు ఇప్పటివరకు ఎలాంటి కంప్లైంట్ రాలేదు, సో ఇదే మాకు ఫస్ట్ కంప్లైంట్ అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో తాజాగా అజయ్కి సంబంధించి ఇప్పటికే పోలీస్ అధికారులు తనని అదుపులో తీసుకున్నారు, రిమాండ్కి పంపించారు అని చెప్పేసి కూడా మనకు తెలిసిన సిచ్యువేషన్. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.